కెనడాలో అందరినీ తరిమేస్తే ఏమవుతుందంటే వాళ్ళ హౌసింగ్ సర్వనాశనం అవుతుంది. కెనడా దేశంలో ఇళ్ళు ఫ్లాట్ల ధరలు గత కొన్ని సంవత్సరాలుగా భారీగా పడిపోతున్నాయి అన్నది అక్కడి ప్రభుత్వమే ఒప్పుకుంటోంది. ఆ దేశ హౌసింగ్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద క్షీణత కనబడుతుంది. అంతర్జాతీయ సెటిల్మెంట్స్ బ్యాంక్ BIS విడుదల చేసిన లెక్కల ప్రకారం 2022లో ఇంటి ధరలు గరిష్ట స్థాయికి చేరి భారీ రేట్లకు వెళ్ళిపోయినాయి. అయితే ఆ తర్వాత ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల సర్దుబాటు చేసిన ధరలు సుమారు 30% పడిపోయినాయి. ఫలితంగా ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇంటి ధరలు 2016 సంవత్సరం స్థాయికి వెనక్కి వెళ్ళిపోయినాయి. గతంలో ఇట్లాంటి ఇంటి ధరల పతనాలు జరిగినప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉండేది, మార్కెట్ డిమాండ్ కూడా బాగా ఉండేది. కానీ ఈసారి పరిస్థితి వేరు. బ్యాంకులు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంచడం మూలంగా సాధారణ ప్రజలు ఇల్లు కొనడానికి ఒప్పుకోవట్లేదు. కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది. కొత్త ఇళ్ల కోసం డిమాండ్ కూడా నెమ్మదిగా ఉంది. ఈ కారణాల మీద తీవ్రమైనటువంటి మార్పు వచ్చింది. ఇంటి యజమానులు ఇప్పుడు తమ ఆస్తులు విలువ తగ్గడంతో నష్టపోతుండడం మరో సమస్య. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ధరలు తగ్గడం నుంచి మంచి అవకాశమే, కానీ ఎక్కువ వడ్డీలు ఇంకా సమస్యగా మిగిలిపోయింది. ఇన్వెస్టర్లు, అద్దెళ్లలో ఉండేవాళ్ళు కూడా ఈ మార్పులు జాగ్రత్తగా గమనించాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో మార్కెట్ ఇంకా క్షీణిస్తుందా లేదా స్థిరపడుతుందా అనేది ఇంకా తేలకుండా ఉంది.